హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఒక్కటేమిటండి హెల్దీ, యమ్మీ అండ్ ఈజీ రెసిపీ అయిన రాగి దోశ రెసిపీ చూపిస్తున్నాను. ఇన్స్టంట్ రాగి దోశలు ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి, క్విక్గా అయిపోతుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. మరి ఇంకా ఫస్ట్ ఈ రెసిపీ కోసం అరకప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలండి ఒక బౌల్లోకి. నెక్స్ట్ ఇంకా అంతే పావు కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. అరకప్పు రాగి పిండికి పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా అంతే ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని కలుపుకోండి. మొత్తం ఇందులో 2.5 కప్పుల వరకు వాటర్ అయితే పడతాయి. కానీ 1 కప్పు ఫస్ట్ వేసి కలిపిన తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా బ్యాటర్ అంతా కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మరొక కప్పు వాటర్ని వేసి కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, పిండి ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మరొక కప్పు వాటర్ని కూడా వేసాను. ఇలా మరొక కప్పు వాటర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ కూడా ఏం వేస్తారు అన్నది మీ ఇష్టం. అలాగే ఎంత క్వాంటిటీలో వేస్తారు అన్నది కూడా మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్ కూడా తురుముకున్నది వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా అలాగే కరివేపాకు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇంకొక టీ స్పూన్ వరకు జీలకర్రని ఇలా నలిపి వేసుకుంటున్నాను. మీరు కావాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండండి. ఇంకా అలాగే ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పడతాయండి. కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి ఒక అరకప్పు వాటర్ వేసుకొని మొత్తం 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. తర్వాత దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ పైకి కొద్దిగంత ఆయిల్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1-2 దోశలకు వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్, తర్వాత దోశలకు వేయనక్కర్లేదు. అలాగే ప్యాన్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశ బ్యాటర్ని వేసుకోవాలి. మీరు దోశ బ్యాటర్ని ప్యాన్ పైకి వేసేటప్పుడు కూడా ఏదైనా పెద్ద సైజులో ఉన్న బౌల్ కానీ లేదంటే గ్లాస్ని కానీ తీసుకోండి. ఎందుకంటే స్పూన్తో వేస్తే అతుకులుగా వస్తుంది దోశ. అంతే కాకుండా టైం ఎక్కువ పడుతుంది వేయడానికి కూడా. ఇలా దోశ బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ని వేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఈ దోశ కాలడానికి కొద్దిగా టైం అయితే ఎక్కువే పడుతుందండి. మనం ప్యాన్ని మధ్యలో అలాగే ఉంచకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చుట్టూ అంతా కూడా పిండి ఎక్కువ మందంగా పడుతుంది కాబట్టి అటు ఇటు మొత్తం తిప్పుకుంటూ ప్యాన్ చుట్టూ కూడా మంచిగా దోశ కాలేటట్టుగా కాల్చుకోవాలండి. మరి నేను తీసుకున్న ప్యాన్ అయితే మధ్యలో కొద్దిగా ఎత్తుగా ఉంటుంది, సైడ్స్కి కొద్దిగా డౌన్గా ఉంటుంది కాబట్టి పిండి ఎక్కువగా సైడ్స్కే వెళ్ళిపోతుంది. అందుకోసం ఖచ్చితంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా ఎర్రగా కాలిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. అసలు మనం వేరొక సైడ్కి టర్న్ చేసుకోకుండా అవసరం లేదండి. ఒక సైడ్ కాలిన తర్వాత కూడా దోశని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అని అనుకుంటే రెండో సైడ్ కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్లో కూడా క్రిస్పీగా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన సినిమా చూసుకుంటూ కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది దోశ అయితే, క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. కానీ కాల్చడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. దోశ కాలడానికి కొద్దిగా టైం పడుతుంది నార్మల్ దోశల కంటే కూడా. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రవ్వ దోశలు నచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేకాకుండా హెల్దీ కూడా కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఏమంటారు? ఇంకొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.